ఏళ్ల నుంచి ఈ పనులు కొనసాగుతున్నా అనేక ఆటంకాల వల్ల ఈ పనులు పూర్తి కాలేకపోయినాయి. ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఆర్ఎండ్బి మంత్రి గారు వెంకటరెడ్డి గారు, నేను, బాలు నాయక్ గారు, వంశీ గారు అందరం దృఢ సంకల్పంతో 2 ఏళ్లలో ఎస్ఎల్బిసి టనల్ పనులు పూర్తి చేయాలనే ఒక పట్టుదలతో ముందుకు పోతున్నాము. ఈ టనల్ పూర్తయిన తర్వాత శ్రీశైలం రిజర్వాయర్ నుంచి పోతిరెడ్డిపాడు కంటే తక్కువ లెవెల్ నుంచి తెలంగాణకి మరి ప్రతిరోజు 4000 క్యూసెక్లు మొత్తం 3 టీఎంసీల నీళ్లు 3 లక్షల ఎకరాలకి నీళ్లు రాబోతున్నాయి. అంటే ఈ మూడు టీఎంసీలు సరే ఫలానా ఇన్ని రోజులకి ఫ్లడ్ అని క్యాల్కులేషన్. అసలు ఈ సంవత్సరం లాంటి వరదలు వస్తే ఇంక దానికి అది చాలా ఎక్కువ నీళ్లు కూడా తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ప్రస్తుతానికి ఆ నీళ్లని లిఫ్ట్ చేస్తూ ఏఎంఆర్పి ప్రాజెక్ట్ ద్వారా లిఫ్ట్ ద్వారా చేస్తున్నాం. దీనికి కరెంట్ ఖర్చులు ప్రతి సంవత్సరం ప్రభుత్వానికి 500 కోట్ల రూపాయలు అవుతున్నాయి. మరి ఇది తెలుసు మీకు, ఇది చాలా దురదృష్టకరమైన సంఘటన జరిగింది. 8 ప్రాణాలు కోల్పోయినాం. వాళ్ళందరి కుటుంబాలను ఆదుకున్నాం. ప్రతి కుటుంబానికి 25 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వడం జరిగింది. ఆ కుటుంబాలకి ఇతరత్రా సహాయం కూడా చేయడం జరిగింది. మరి ఆ యొక్క అక్కడైతే జియాలజీ ఏదైతే అఫెక్ట్ ఉందో అది కాకుండా ఇంకొద్దిగా దాన్ని డైవర్ట్ చేసుకొని తిరిగి టనల్ పనులు మొదలు పెట్టబోతున్నాము. మొదలు పెట్టడానికి ముందు ప్రపంచంలోనే అత్యాధునికమైన టెక్నాలజీతో హెలిబాన్ ఏరియల్ ఎలక్ట్రోమాగ్నెటిక్ సర్వే ద్వారా ముందు ఒకసారి మొత్తం 44 కిలోమీటర్లది 1-2 సార్లు సర్వే చేయబోతున్నాం. అంటే ఈరోజు మొదలు పెట్టుకుని 3 రోజుల పాటు ఈ హెలికాప్టర్ సర్వే చేస్తారు. దాని ద్వారా భూమి నుంచి ఒక 800 నుంచి 1000 మీటర్ల కింది వరకు ఆ జియాలజీ స్ట్రక్చర్ ఎట్లుంది, ఎక్కడన్నా వాటర్ బాడీస్ ఉన్నాయా, ఎక్కడన్నా మినరల్స్ ఉన్నాయా, ఎక్కడన్నా ఫాల్ట్ లైన్స్ ఉన్నాయా అని స్పష్టంగా అది పిక్చర్ ఇమేజ్ అవుతుంది. భారతదేశంలో ఏ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కానీ ఒక నార్మల్ వర్క్ కానీ ఇది ఈ ఏరియల్ ఎలక్ట్రోమాగ్నెటిక్ సర్వే ఎప్పుడు ఉపయోగించలేదు. ఇది కెనేడియన్ ఎక్విప్మెంటు. ప్రత్యేకంగా మరి మన ప్రభుత్వం ఈ టనల్ పూర్తి చేయాలనే పట్టుదలతో ముందు ఈ ఏరియల్ ఎలక్ట్రోమాగ్నెటిక్ సర్వే చేసుకొని ఆ తర్వాత మరి ఆ టనలింగ్ వర్క్ కూడా మరి ప్రపంచంలోనే అత్యాధునిక మెథడ్స్, అడ్వాన్స్ టనలింగ్ మెథడ్స్ తోని పనులు పునఃప్రారంభించబోతున్నాము. మరి ఇప్పుడు ఈ ఎస్ఎల్బిసి టనల్ కి మంజూరైన అమౌంట్ 4600 కోట్లు. దానిలోపే మరి ఈ హెలిబాన్ ఏరియల్ మ్యాగ్నెటిక్ సర్వే కానీ మళ్ళీ పనులు పునఃప్రారంభం కానీ ఆ తర్వాత పూర్తి చేయడం కానీ ఇప్పుడు శాంక్షన్ అయిన అమౌంట్ లోపే చేయబోతున్నాం. అదేవిధంగా ఈ యొక్క ఈ సర్వే కోసం మరి అదేవిధంగా టనల్ కొలాప్స్ అయిపోయినప్పుడు మేము ఏమనుకున్నామంటే ముఖ్యమంత్రి గారు మేము ఆలోచన చేసి భారతదేశంలోనే ఈ టనలింగ్ మెథడ్స్లో ఎవరు ఎక్కువ నైపుణ్యం ఉన్నవాళ్ళు, సరే ఇండియన్ ఆర్మీ బార్డర్లో చాలా టనల్స్ తవ్వుతారు. చాలా క్లిష్టమైన పరిస్థితుల్లో వాళ్ళు టనల్స్ తవ్వడం జరుగుతుంది. వాళ్ళు ఇప్పుడు బ్రహ్మపుత్ర నది కింద ఒక టనల్ తవ్వుతున్నారు. రోహతాంగ్ పాస్లో ఒక టనల్ ఈ మధ్యనే మరి ఇండియన్ ఆర్మీ చేసిండ్రు. వాళ్ళ అనుభవం దృష్టిలో పెట్టుకొని భారత సైన్యానికి ఇంజనీర్ ఇన్ చీఫ్ అయిన జనరల్ హర్పాల్ సింగ్ వారిని ప్రభుత్వానికి సలహాదారుగా తీసుకున్నాం. అదేవిధంగా కర్నల్ పరీక్షిత్ మేరా మీరు చూసినప్పుడు ఆయన ఇండియన్ ఆర్మీలో పనిచేసే ఆఫీసరు. ఆయన రెప్యుటేషన్ మేరకు భారతదేశంలో అన్ని మేజర్ టనల్స్లో ఆ కన్స్ట్రక్షన్లో ఇన్వాల్వ్డ్. అదే కాకుండా ఆయన ప్రపంచవ్యాప్తంగా కూడా మరి టనలింగ్ విషయంలో, టనలింగ్ టెక్నాలజీ విషయంలో, టనలింగ్ టెస్టింగ్ విషయంలో అతను మరి చాలా పేరు ప్రఖ్యాతలు గాంచిన ఆర్మీ ఆఫీసర్. వారిని తెలంగాణ ప్రభుత్వంలోకి డెప్యుటేషన్ మీద తీసుకొని ఈ టనల్ పనులు వారి ఆధ్వర్యంలో చేస్తున్న విషయం కూడా నేను మనం చేస్తున్నాను. ఈరోజు మరి ఎస్ఎల్బిసి టనల్ విషయంలో ఎంత మేము ఇంట్రెస్ట్ తీసుకుంటున్నాం, శ్రద్ధ చూసుకుంటున్నాం, ఎంత దృఢ సంకల్పంతో అంటే ముఖ్యమంత్రి గారి ఎంత బిజీ షెడ్యూల్ అయినా ఈ యొక్క హెలిబాన్
ఏరియల్ ఎలక్ట్రోమాగ్నెటిక్ సర్వే ప్రారంభానికి స్వయంగా వారు వచ్చినందుకు వారికి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అదేవిధంగా వెంకటరెడ్డి గారు నా సహచరుడు, మంచి మిత్రుడు. ఈ టనల్ పనులు ఎప్పుడు ఒక 20 ఏళ్ల క్రితం మంజూరైనప్పటి నుంచి ఈ ఎస్ఎల్బిసి టనల్ పనుల విషయంలో చాలా ఆసక్తితో వాళ్ళు ఇది ఫాలోఅప్ చేస్తున్నారు. వారు కూడా ఈ టనల్ పూర్తి కావాలని చాలా పట్టుదలతో ఉన్నాడు. ఇప్పుడు నేను వెంకటరెడ్డి గారిని మరి సంక్షిప్తంగా మాట్లాడని కోరుతున్నా. వెదర్ డిటరేట్ అవుతుంది కాబట్టి మనం తొందరగా ముగించుకొని విల్ మూవ్ ఆన్.